జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయినా ఇండిపెండెంట్లు, లైక్ మైండెడ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. జార్ఖండ్లో సుస్థిర, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి 25 సీట్లు గెలుచుకుంది. పార్టీ సాధించిన విజయం వెనుక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కృషి దాగి ఉంది. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. మీరు ఆశించినన్ని సీట్లు రాకపోయినా కానీ ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది? ప్రభుత్వంలో కూర్చుంటారా, లేకుంటే ఇంకా ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీకి కూడా ఆశించిన సీట్లు రాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే కొద్ది తక్కువ సీట్లు మాకు వస్తే, ఇతర పార్టీలకు కూడా వాళ్ళు ఊహించిన దానికంటే చాలా తక్కువ సీట్లు వాళ్ళకు కూడా వచ్చాయి. ఒక ఫ్రాగ్మెంటెడ్ మ్యాండేట్ ఆ స్టేట్లో ప్రజలు అన్ని పార్టీలకు ఇచ్చారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా, ఓట్ షేర్లో ఫస్ట్ పార్టీగా ఆ స్టేట్కి ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్థిరమైన ప్రభుత్వము, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి స్టేట్లో ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నాన్ని చేయాలి అని మేము అనుకుంటున్నాం. మీరు ఏ ప్రాతిపదికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్ళబోతున్నారు? నేను ఇందాక చెప్పినట్లుగానే డెవలప్మెంట్ సెంట్రిక్ స్టేబుల్ గవర్నమెంట్ని ఆ స్టేట్కి ఇస్తాము అని ఎలక్షన్ టైంలో మేము కమిట్మెంట్ ఇచ్చాము. మాతోటి 25-26 మంది బీజేపీ తరఫున గెలిచినటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మోడీజీ నేతృత్వాన్ని సమర్థించేటటువంటి వ్యక్తులు ఇంకొద్ది మంది ఆ స్టేట్లో ఎన్నికల్లో గెలిచారు, ఇండిపెండెన్స్ రూపంలో గెలిచారు. వీరందరూ కలిసి ఇతర పార్టీలతో మాట్లాడి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక జార్ఖండ్లో మీరు క్లియర్ మెజారిటీతో ఉన్నారు. అక్కడ ఎటువంటి ఎజెండాతోటి గవర్నమెంట్ని ఇవ్వబోతున్నారు? జార్ఖండ్లో కరప్షన్ లేకుండా స్టెబిలిటీతో ఉండే ప్రభుత్వాన్ని ఇస్తాము, డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము అనే కమిట్మెంట్ని బీజేపీ ఇచ్చింది. అదే ప్రాతిపదిక మీద రాబోయే ఒక చక్కటి ప్రభుత్వం, అక్కడ మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాము. ఇది మోడీ పాపులారిటీకి ఇది సంకేతంగా మనం భావించవచ్చా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ కానీ ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు అస్థిరమైనటువంటి పరిపాలన కారణంగా వచ్చుంటారు? మోడీజీ పాపులారిటీ ఒక పెద్ద ఫ్యాక్టర్ ఈ రెండు స్టేట్స్లోనూ లభించిన విజయం వెనకాల. ఎందుకంటే స్కేల్ ఆఫ్ బీజేపీ సక్సెస్ని మీరు చూసినట్లయితే జార్ఖండ్లో కూడా దాదాపు 20 సీట్లు అదనంగా మాకు లభించాయి. అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో 11 సీట్లు ఉండేవి, వాళ్ళు 25-26 సీట్లకు మేము చేరుకున్నాం. ఓట్ల శాతం కూడా గణనీయంగా 2 దగ్గరలో పెరిగింది. దీని వెనకాల మోడీజీ ప్రభుత్వం యొక్క పనితీరు, ఆయన విధానాలు ఇవి ఒక పెద్ద ఫ్యాక్టర్గా ఉన్నమాట నిజం. ప్రతి ఎలక్షన్లోనూ కొద్దిపాటి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, బట్ దాంతోపాటు మేజర్ ఫ్యాక్టర్ మోడీజీ. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. సో ఇది రామ్ మాధవ్ గత 2 నెలలుగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను మెరుగుపరచడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. బీజేపీకి ఈరోజు అక్కడ అత్యధికమైనటువంటి ఓట్లు సాధించి ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగింది. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.